హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా హీ మేడ్ అన్ ఇర్రెవకబుల్ డెసిషన్ లేదా ద కాంట్రాక్ట్ ఈజ్ ఇర్రెవకబుల్ అనే మాటలు విన్నారా? ఈ ఇర్రెవకబుల్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే దట్ విచ్ కెనాట్ బి కాల్డ్ బ్యాక్ అని. అంటే ఒకసారి తీసుకున్న నిర్ణయం, ఒప్పందం లేదా చర్యను తిరిగి రద్దు చేయడం లేదా మార్చడం అసాధ్యమైనది అని చెప్పే సందర్భంలో ఈ వర్డ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అనమాట. దీన్నే మనం మార్చలేనిది అని చెప్పొచ్చు, రద్దు చేయలేనిది అని చెప్పొచ్చు, లేదంటే తిరస్కరించలేని నిర్ణయం అని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే తిరస్కరించలేని ఒప్పందం అని కూడా చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ద డెసిషన్ ఈజ్ ఇర్రెవకబుల్, వీ కెనాట్ చేంజ్ ఇట్ నౌ. అంటే ఈ నిర్ణయం రద్దు చేయలేనిది, ఇప్పుడు మార్చలేము అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.